నమస్కారం. శ్రీమద్ భాగవత మహాపురాణము ప్రథమ స్కందము 7వ అధ్యాయము. ద్రౌపది పుత్రులను అశ్వత్థామ సంహరించుట, అర్జునుడు అశ్వత్థామ గర్వమును అణచుట. 18వ శ్లోకము. తమాపతంతం సవిలక్ష్య దూరాత్ కుమారోద్విగ్నమనారథేన పరాద్రవత్ ప్రాణ పరీప్సు రుర్వ్యాం యావద్గమం రుద్ర భయాద్యతార్కః. పసిబాలులను హత్య చేసినందులకు అశ్వత్థామ మిగుల ఆందోళన చెందసాగాను. ఆ సమయమున అతడు తన మీదకు దాడి చేయొచ్చు వచ్చుచున్నటువంటి అర్జునుని గాంచెను. అంతటా అతడు తన ప్రాణరక్షణకై పూర్వము సూర్యుడు పరమశివునకు భయపడి పరిగెత్తినట్లు భూమండలము అంతయును తిరగసాగాను. శివభక్తుడైనటువంటి విద్యున్మాలి అను దైత్యుని సూర్యుడు ఓడించెను. అందులకు కుపితుడైనటువంటి శివుడు త్రిశూలమును చేబూని సూర్యుని శిక్షించుటకై వెంబడించాను. అంతట బాణుడు తన ప్రాణరక్షణమునకై భూమండలం అంతయును తిరుగుచూ కాశీకి చేరెను. విశ్వేశ్వరుని అనుగ్రహమున అతడు కాశీలో సుస్థితుడై లోలార్కుడుగా పేరుకెక్కెను. 19వ శ్లోకము. యదా శరణమాత్మానం ఐక్షతశ్రాంతవాజినం అస్త్రం బ్రహ్మశిరో మేనే ఆత్మత్రాణం ద్విజాత్మజః. 20వ శ్లోకము. అదోపస్పృశ్య సలిలం సందదే తత్సమాహితః అజాసన్నుపసంహారం ప్రాణకృత్య ఉపస్థితే. అశ్వత్థామ యొక్క రథాశ్వములు మిగుల అలసిపోయి ఉండెను. ఆ స్థితిలో తనను రక్షించేవారు ఎవరూ లేరని అతడు గ్రహించెను. తన ప్రాణములను కాపాడుకొనుటకై అతడు బ్రహ్మాస్త్రమును స్మరించెను. బ్రహ్మాస్త్రమును ఉపసంహరించుకొని విద్యను ఎరుగకొన్నను అతడు తన ప్రాణరక్షణకై ఆచమించి ధ్యానస్థుడై బ్రహ్మాస్త్రమును సంధించెను. ధన్యవాదములు.